దిక్ ప్లస్ భాగము క్ బా, కాకు బా వచ్చింది కాబట్టి ఇది కూడా గానే రావాలి. ఓకే ది, మరి గా రావాలి కానీ ఇక్కడ పూర్వస్వరము పోనీయండి. ఇక్కడ పరస్వరంలో ఏముంది, ఆ ఉంది కాబట్టి గాకు దీర్ఘం వస్తుంది. ఇక్కడ బా ఉంది కాబట్టి ఇక్కడ బావత్తు వస్తుంది, దిగ్భాగము. అచ్చు ప్లస్ అంతము, చాకు ఆ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా అక్కడ జా వస్తుంది, గజడ దెబ్బ కాబట్టి. ఆకు ఆ, ఈ చా ఆ ప్లేస్లో ఏమవుతుందంటే జా అనేటువంటి వస్తుంది, అజంతము. ఉత్తు ప్లస్ గ్రంథము, ఉత్తు ప్లస్ గ్రంథము. ఇక్కడ తా ఉంది, ఇక్కడ గా వచ్చింది. వెనక బాక్స్లో పోతే మీకు అర్థమైపోతుంది. తాకు గా వచ్చేసింది. తాకు గా వచ్చినప్పుడు ఏం రావాలి, ఇక్కడ దా రావాలి. ఓకే దా వచ్చేసింది. అలాగే ఇక్కడ గ్రావత్తు ఉంది కాబట్టి, ఇక గ్రా అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ గ్రా రాసేసాం, ఉద్గ్రంథము. షట్ ప్లస్ అంగములు, టాకు ఆ వచ్చింది. మరి టాకు ఆ వచ్చినప్పుడు టాకు ఆ వచ్చింది. టాకు ఆ వచ్చినప్పుడు ఇక్కడ ఏం రావాలి, డా రావాలి. మరి డా వచ్చేసింది ఇక్కడ. ఓకే 0 గములు కరెక్ట్. శరత్ ప్లస్ రాత్రి, తాకు రా వచ్చింది. చూద్దాం మరి. తాకు రా వచ్చింది, తాకు రా వచ్చింది కాబట్టి దా రావాలి. ఇక్కడ దా వచ్చేసింది. ఆల్రెడీ రావత్తుంది కాబట్టి రా ఉంది కాబట్టి ఇక్కడ రావత్తు వస్తుంది, శరద్ రాత్రి. ఓకేనా. మరి ఇవి మనకు జస్వ సంధికి సంబంధించినటువంటి సూత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూస్తాం సూత్రం. వర్గ ప్రథమాక్షరాలకు వర్గ తృతీయాక్షరాలు కానీ, చతుర్థాక్షరాలు కానీ, పంచమాక్షరాలు కానీ, అచ్చులు కానీ, హయవరలు కానీ పరమైనచో గజడ దబలు ఆదేశంగా వచ్చును, గజడ దబలు ఆదేశంగా వచ్చును. ఇది జస్వ సంధికి సంబంధించినటువంటి సూత్రంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే రైట్. తర్వాత విసర్గ సంధి. విసర్గ సంధి అని అంటే విసర్గ వచ్చేటువంటి సంధిని విసర్గ సంధి అని అంటారు. విసర్గ వస్తుంది. విసర్గ అంటే ఇది పైన ఒక 0 కింద ఒక 0, విసర్జింపబడేదే విసర్గ. వాయువును ఎక్కువగా విసర్జించడం చేత దానికి విసర్గ అనేటువంటి పేరు వచ్చింది. ఇది అచ్చులతోటి హల్లులతోటి కలిపి పలకబడుతుంది. విసర్గ అనేటువంటిది ఉభయాక్షరము. అచ్చులతోటి హల్లులతోటి కలిపి పలకబడుతుంది. విశేషంగా సంసర్గ కలది విసర్గ. సంసర్గ అంటే కూడిక అని అర్థం. అచ్చులతో కూడి పలుకుతుంది, అదేవిధంగా హల్లులతో కూడి పలుకుతుంది, అదే విసర్గ సంధి. ఓకే, మరి విసర్గ సంధిలో కొన్ని సూత్రాలు ఉంటాయి, వాటిని మనం ఇక్కడ చూద్దాం. 5 ఉంటాయి సూత్రాలు. అందులో మొట్టమొదటి సూత్రం, పదాంతములో అకారముతో కూడిన విసర్గకు వర్గ తృతీయాక్షరాలు కానీ, చతుర్థాక్షరాలు కానీ, పంచమాక్షరాలు కానీ, అచ్చులు కానీ, యావారాలు కానీ పరమైనచో విసర్గకు బదులుగా ఏమొస్తుంది అని అంటే ఓ వస్తుంది. విసర్గకు బదులుగా ఏమొస్తుంది అని అంటే ఓ. మళ్ళీ ఒకసారి చెప్తాడు. పదాంతములో అకారముతో కూడుకున్నటువంటి విసర్గకు, అకారముతో కూడుకున్నటువంటి విసర్గకు రైట్. వర్గ తృతీయాక్షరాలు కానీ, వర్గ తృతీయాక్షరాలు ఏంటి, గజడ దవ. ఒక్కసారి గజడ దబ రైట్. చతుర్థాక్షరాలు కానీ గజడ, ఇంతకుముందు రాశాంగా విసర్గ సంధిలో, అది జస్వ సంధిలో చతుర్థాక్షర. పంచమాక్షరాలు కానీ ఇన్య, ఇని, అన, న, మ. అచ్చులు కానీ ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ,
యా వా రా ల. పరమైనచో విసర్గకు బదులుగా ఏమొస్తుంది అని అంటే విసర్గ పోయి దాని ప్లేస్లో ఏమొస్తుంది అంటే ఓ వస్తుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. విసర్గకు బదులుగా ఓ వస్తుంది. పదాంతములో అకారముతో కూడుకున్నటువంటి విసర్గకు, ఇది అకారముతో, ఆ అకారం అంటే ఆ కావచ్చు, ఆ కూడా కావచ్చు. అకారముతో కూడుకున్నటువంటి విసర్గకు వర్గ తృతీయాక్షరాలు కానీ, చతుర్థాక్షరాలు కానీ, పంచమాక్షరాలు కానీ, అచ్చులు కానీ, యా వా రాళ్ళు కానీ పరమైనచో విసర్గకు బదులుగా ఏమొస్తుంది అని అంటే ఓ వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఉదాహరణలు. అయహ ప్లస్ మయము. రైట్. అయహ ప్లస్ మయము అని అన్నప్పుడు ఇక్కడ అకారముతో కూడుకున్నటువంటి విసర్గ, అకారముతో కూడుకున్నటువంటి విసర్గ. ఇక్కడేమో వచ్చింది మా వచ్చింది. ఒక్కసారి బాక్స్లోకి వెళ్ళిపోదాం. అకారముతో కూడుకున్నటువంటి విసర్గకు మరి మా అనేటువంటిది రావడం జరిగింది. మరి విసర్గ పోయి దాని ప్లేస్లో ఏం రావాలి? ఓ రావాలి. చూద్దాం. మరి విసర్గ పోయి దాని ప్లేస్లో ఏం రావాలి? ఓ రావాలి. రైట్. ఈ అకారంతో కూడుకున్నటువంటి విసర్గకు మా వచ్చింది కాబట్టి యా అట్నే ఉంచాలి. విసర్గ ప్లేస్లో ఏం రావాలి? ఓ రావాలి. ఓ. నెక్స్ట్ మయము సేమ్. అప్పుడు ఏమవుతుంది? యా ప్లస్ ఓ ఏమవుతుంది? యో మయము, అంటే అయోమయము అయింది. అయహ ప్లస్ మయము ఏమవుతుంది చెప్పండి? అయోమయము. ఇది. నెక్స్ట్ పయహ ప్లస్ ధరము. ఇక్కడ ఆ ఉంది, విసర్గ ఉంది, దా వచ్చింది. మరి చూద్దాం ఆ బాక్స్లో దా ఉందా లేదా. రైట్. ఏమొచ్చింది? దా. కాబట్టి విసర్గ బదులుగా ఏం రావాలి? అక్కడ ఓ రావాలి. చూద్దాం. రైట్. పాకు పా ప్లేస్ కరెక్ట్ రాష్ట్రం. యా. విసర్గకు బదులుగా ఏం రావాలి? ఓ రావాలి. సేమ్ ధరము. ఇప్పుడు యా ప్లస్ ఓ ఏమవుతుంది? పయోధరము. ఓకేనా? నెక్స్ట్ ఇతహ ప్లస్ అధికము. ఇతహ ప్లస్ అధికము. ఇక్కడ అకారముతో కూడుకున్నటువంటి విసర్గ, అకారముతో కూడుకున్నటువంటి విసర్గ, అకారముతో కూడుకున్నటువంటి విసర్గ. ఇక్కడ ది ఆ వచ్చింది, దిగా ఆ వచ్చింది. అప్పుడు ఈ విసర్గ పోయి దాని ప్లేస్లో ఏం రావాలి? ఓ రావాలి. తాకు ఓ కలిస్తే తో అవుతుంది. అప్పుడు ఇతోదికం. సింపుల్. ఆల్రెడీ మీతో మొదటి రెండింటికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి. పవనాంధః ప్లస్ లోకములు. ఇక్కడ కూడా అకారముతో కూడుకున్న విసర్గకు లా వచ్చింది కాబట్టి విసర్గ పోయి ఏం రావాలి? దాని ప్లేస్లో ఓ రావాలి. అప్పుడు ఏమవుతుందంటే ధో అవుతుంది. పవనాంధో లోకములు. తపః ప్లస్ వనము. తపః ప్లస్ వనము అని అన్నప్పుడు ఇక్కడ అకారముతో కూడుకున్నటువంటి విసర్గ, ఈ వా వచ్చింది. వా వచ్చింది కాబట్టి ఈ విసర్గ ప్లేస్లో ఓ రావాలి. పాకు ఓ కలిపితే అప్పుడు ఏమవుతుంది? ఇది మొత్తం కలిపి ఏమవుతుందంటే పో అవుతుంది. తపోవనం. నమః ప్లస్ నమః. విసర్గతో కూడుకున్నటువంటి, అంటే అకారంతో కూడుకున్నటువంటి విసర్గ, దీనికి నా వచ్చింది. అప్పుడు ఇది ఏమవుతుంది? మో అవుతుంది. అప్పుడు నమో నమః. మనః ప్లస్ హారము. అకారముతో కూడుకున్నటువంటి విసర్గ హా వచ్చింది. హా. ఓకేనా? మనోహరము. రైట్. చూద్దాం మరి ఇక్కడ.
మనోహరము. మనోహరము అంటే హా కూడా కొన్ని సందర్భాల్లో మనము తీసుకోవచ్చు. అక్కడ బాక్స్లో లేదు కదా అని అంటే తీసుకోవచ్చు. హయవరలు, యావారాలు అని రాస్తూ ఉంటారు, కానీ ఇది సూత్రం ప్రకారము మనోహరము అవుతుంది. పయహ ప్లస్ నిధి సేమ్ ని పయోనిధి. వచహ ప్లస్ నిలయం, ఇది వచహ ప్లస్ నిలయం, వచహ ప్లస్ నిలయము, వచో నిలయము, వచో నిలయం. ఇట్లా అన్నమాట. పదాంతములో అకారముతో కూడుకున్నటువంటి విసర్గకు వర్గ తృతీయాక్షరాలు కానీ, చతుర్థాక్షరాలు కానీ, పంచమాక్షరాలు కానీ, అచ్చులు కానీ, యావారాలు కానీ పరమైనచో విసర్గకు బదులుగా ఏమొస్తుందనంటే ఓ అనేటువంటిది వస్తుంది. విసర్గకు బదులుగా ఏమొస్తుంది అని అంటే ఓ వస్తుంది. ఓకే, ఇది విసర్గ సంధిలో మొట్టమొదటి సూత్రం. ఓకే, విసర్గ సంధిలో ఇప్పుడు రెండవ సూత్రం. అజంత విసర్గకు, అజంత విసర్గ అని అంటే అజంతము అంటే అచ్చుతో అంతమయ్యేటువంటి విసర్గ. అంటే ఏదైనా వెళ్ళే అచ్చు, అచ్చుతో అంతమయ్యేటువంటి విసర్గ, అచ్చుతో అంతమయ్యే. ఇంతకుముందు అకారముతో కూడుకున్నటువంటి విసర్గకు మొదటి సూత్రంలో, ఇక్కడ అజంత విసర్గ అంటే అచ్చుతో అంతమయ్యేటువంటి విసర్గకు వర్గ తృతీయాక్షరాలు కానీ, గజడ దబ, వర్గ చతుర్థాక్షరాలు కానీ, ఘ జ డ ధ బ, వర్గ పంచమాక్షరములు కానీ, ఇన్య ఇని అన న మ, అచ్చులు కానీ, అచ్చులు ఆ ఆ ఈ ఈ ఉ ఉ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ పరమైతే విసర్గకు బదులుగా ఏమొస్తుందని అంటే రేఫము వస్తుంది. విసర్గకు బదులుగా రేఫం, విసర్గకు బదులుగా రేఫం. రేఫము అని అంటే రకారం అనేటువంటిది వస్తుంది. అజంత విసర్గకు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ, అచ్చులు కానీ పరమైతే విసర్గకు బదులుగా ఏమొస్తుందని అంటే రేఫము అనేటువంటిది వస్తుంది. రైట్, ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ ఇంకొకటి మీరు రాసుకోవాల్సి వస్తుంది. యావారాలు కూడా ఇంతకుముందు దాంట్లో సూత్రంలో వచ్చింది కదా, అట్నే రాసుకోవాలి. ఇవి కూడా యావారాలు, అచ్చులు కామ యావారాలు పరమైతే విసర్గకు బదులుగా రేఫం వచ్చును. ఓకే, రైట్. ముహు ప్లస్ ముహు, ముహు ప్లస్ ముహు అని అన్నప్పుడు ఇక విసర్గకు ముందు ఊ ఉంది. ఊ అంటే అచ్చే కదా, అచ్చుకు మా వచ్చింది. అప్పుడు ఈ రెండిట్లలో మార్పులు జరుగుతాయి కాబట్టి ముహు ము. ఇప్పుడు హూకు ఊ సేమ్ అట్నే రాయాలి. విసర్గ బదులుగా రేఫం వస్తుంది. రేఫం అని అంటే రా వస్తుంది. ఇక్కడ మూ ఉంది కాబట్టి రాకు మూ వత్తు, ముహుర్ ముహు, ముహుర్ ముహు. ఓకే, చతుహు ప్లస్ ముకుడు సేమ్ అంతే. అజంత విసర్గ మా వచ్చింది, చతుర్ముఖుడు. ధనుహు ప్లస్ బాణములు, ధనుర్బాణములు. అంతః ప్లస్ ఆత్మ, అంతరాత్మ. పునః ప్లస్ దర్శనము, పునర్దర్శనము. ఆశిహి ప్లస్ వాదము, ఆశీర్వాదము. దుహు ప్లస్ జనము, దుర్జనము. దుహు ప్లస్ ఆత్మ, దురాత్మ. అంటే ఇవన్నీ అజంత విసర్గలకు, అజంత విసర్గలకు వర్గ తృతీయాక్షరాలు కానీ, చతుర్థాక్షరాలు కానీ, పంచమాక్షరాలు కానీ, అచ్చులు కానీ, యావారాలు కానీ పరమైనచో, యావారాలు కానీ పరమైనచో ఏమొస్తుందని అంటే విసర్గకు బదులుగా రేఫము వస్తుంది. రేఫము అని అంటే రకారం.
చాలా సింపుల్ అండి. ఓకే, ఇది రెండో సూత్రం. తర్వాత మూడో సూత్రం తెలుపుదాం. విసర్గకు శేషాసాలతో సంధి చేసినా మళ్ళీ శేషాసాలే వస్తాయి. విసర్గకు ఎనీ విసర్గ అంటే ఇక ఏదైనా ఉండొచ్చు, అజంత విసర్గ ఏదైనా శేషాసాలతోటి శేషాసాలతో సంధి చేస్తే మళ్ళీ ఏమొస్తాయంటే శేషాసాలే వస్తాయి. శేషాసాలతో సంధి చేస్తే మళ్ళీ శేషాసాలే వస్తాయి. విసర్గకు శేషాసాలతో సంధి చేస్తే మళ్ళీ అంటే విసర్గ వచ్చి షే వస్తే మళ్ళీ షేనే వస్తుంది, విసర్గ వచ్చి షా వస్తే మళ్ళీ షానే వస్తుంది, విసర్గ వచ్చి సా వస్తే మళ్ళీ సానే వస్తుంది. ఉదాహరణలు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సబహ ప్లస్ సుమము. సబహ సబహ అన్నప్పుడు ఇక్కడ ఆక్ విసర్గ, ఇది సా వచ్చేసింది. అంటే ఇక్కడ పదాంతములో అకారంతో కూడుకున్నటువంటి విసర్గ. రైట్, ఇప్పుడు సభ, ఇప్పుడు మళ్ళీ ఈ విసర్గకు బదులుగా మళ్ళీ సానే రావాలి. ఎందుకంటే శేషాసాలతో సంధి చేస్తే మళ్ళీ శేషాసాలే వస్తాయి కదా. మరి విసర్గకు బదులుగా సానే రావాలి. ఈ ఆల్రెడీ ఇక్కడ సు ఉంది కాబట్టి దానికి సావత్ వేసేస్తే అయిపోతుంది. సభస్సుమం, సింపుల్. మనహ ప్లస్ సాక్షి, మనహ ప్లస్ సాక్షి, ఇక్కడ సా ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ సావత్ వచ్చేస్తుంది. మనహ ప్లస్ శాంతి, మనశ్శాంతి. తపా ప్లస్ శక్తి, తపశక్తి. చతుహు ప్లస్ షష్ఠి, చతుషష్ఠి. ధనుహు ప్లస్ షండము, ధనుషండము. ధనుహు ప్లస్ షండము, ధనుషండము. ఇట్లా శేషాసాలతోటి ఇక్కడ చూడండి అన్ని శేషాసాలే ఉన్నాయి ఇక్కడ. ఈ శేషాసాలతో మనం సంధి చేసినట్లయితే మళ్ళీ శేషాసాలే వస్తాయి. ఎప్పుడు విసర్గ వచ్చినప్పుడు, అంటే ఏ విసర్గ అయినా ఉండొచ్చు, అకారంతో కూడు అజంత విసర్గ అనొచ్చుగా, అంటే అచ్చుతో కూడుకున్నటువంటి విసర్గ ఏదైనా ఆ విసర్గకు శేషాసాలు వస్తే మళ్ళీ శేషాసాలే వస్తాయి. దాన్ని మీరు గమనించాలి. తర్వాత ఇంకో సూత్రం చూద్దాం. విసర్గకు కక్కాలతో కానీ పప్పాలతో కానీ సంధి చేసిన విసర్గ మారదు. ఇంతకుముందు 3 సూత్రాలలో మొదటి సూత్రంలో విసర్గకు బదులుగా ఓ వచ్చింది, రెండో సూత్రంలోనేమో విసర్గకు బదులుగా రేఫం వచ్చింది, మూడో సూత్రంలోనేమో శేషాసాలతో సంధి చేస్తే మళ్ళీ శేషాసాలే వచ్చాయి. కానీ కక్కాలతో కానీ పప్పాలతో కానీ సంధి చేస్తే మాత్రం విసర్గ మారదు. ఎట్లుందో అట్నే ఉంటుంది, ఎట్లుందో అట్నే ఉంటుంది. అంటే విసర్గ కక్కాలతో చేశాము, కక్కాలతో సంధి చేస్తే మళ్ళీ విసర్గ కాతో సంధి చేస్తే విసర్గ మారదు, సేమ్ ఎట్లుందో అట్నే వస్తుంది. అంటే కక్కాలతో సంధి చేసినట్లయితే విసర్గ అనేటువంటిది మారదు. అదేవిధంగా పప్పాలతో సంధి చేసినా కానీ, పప్పాలతో సంధి చేసినా కానీ విసర్గ అనేటువంటిది మారదు, అదే ఉంటుంది. ఓకే, ఉదాహరణ యశః ప్లస్ కాయము. యశః ప్లస్ కాయము, ఇక్కడ కా ఉంది, ఇక్కడ విసర్గ వచ్చేసింది. విసర్గ కా వచ్చింది కాబట్టి మళ్ళీ సేమ్ ఎట్లా ఉందో అట్నే ఉంటుంది. చాలా వరకు యశః ప్లస్ కాయం అన్నప్పుడు యశోకాయం అని రాస్తారు, రాంగ్ అండి. ఎందుకంటే కక్కాలు కానీ పప్పాలు కానీ వస్తే ఎట్లా ఉందో అట్నే రాసేసేయాలి. వచః ప్లస్ ఖడ్గము, ఇక్కడ కా ఉంది, అంతే సేమ్ వచః ఖడ్గము. యశః ప్లస్ కాముడు, యశ కాముడు. తపః ప్లస్ ఫలము, తపః ఫలము. అంతః ప్లస్ పురము, అంతఃపురము. వయః ప్లస్ ప్రభావము, వయః ప్రభావము. శిరః ప్లస్ కంపనము, శిర కంపనము. మనః ప్లస్ పలకము, మనః పలకము. మనః ప్లస్ పలకము, మనః పలకము. ఇది అంటే ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు విసర్గకు కక్కాలతో కానీ పప్పాలతో కానీ సంధి చేసినప్పుడు అని అంటాడు. ఆప్షన్స్ ఇస్తాడు. మళ్ళీ కక్కాలే వస్తాయి అంటే మళ్ళీ కక్కాలు పప్పాలే వస్తాయి. విసర్గకు బదులుగా ఉకారం వస్తుంది, విసర్గకు బదులుగా రేఫం వస్తుంది. విసర్గ మారనే మారదు. ఆన్సర్ వచ్చేసి విసర్గ మారదు. ఓకేనా? రైట్, ఇది 4వ సూత్రం.
నెక్స్ట్ చివరి సూత్రం. విసర్గకు చచ్చాలతో సంధి చేసిన శకారమును, టట్టాలతో సంధి చేసిన సకారమును, తత్తాలతో సంధి చేసిన సకారము వచ్చును. విసర్గకు చచ్చాలతో సంధి చేసిన శకారమును, టట్టాలతో సంధి చేసిన శకారమును, తత్తాలతో సంధి చేసిన సకారమును వచ్చును. ఓకే, విసర్గ అంటే ఏదైనా విసర్గ, అజంత విసర్గ, అచ్చుతో కూడుకున్నటువంటి విసర్గ. ఇవి ఒకవేళ చచ్చాలతో చేశా అనుకోండి సంధి, అప్పుడు ఏమొస్తుందని అంటే విసర్గకు బదులుగా షే వస్తుంది. టట్టాలతో సంధి చేశామనుకోండి, విసర్గకు బదులుగా ఏమొస్తుందంటే షా వస్తుంది. నెక్స్ట్ తత్తాలతో సంధి చేశామనుకోండి, ఏమొస్తుందని అంటే సా వస్తుంది విసర్గకు. ఓకే, ఏదైనా విసర్గ అచ్చుతో కూడినటువంటి విసర్గకు చచ్చాలతో సంధి చేసిన శకారమును, టట్టాలతో సంధి చేసిన శకారము, తత్తాలతో సంధి చేసిన సకారం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే, ఇది విసర్గ సంధి. విసర్గ సంధిలో 5 సూత్రాలు వచ్చినాయి. మొదటి సూత్రంలోనేమో ఓ వచ్చింది, రెండో సూత్రంలోనేమో రేఫం వచ్చింది, మూడో సూత్రంలోనేమో శేషాసాలు వచ్చాయి, నాలుగో సూత్రంలోని విసర్గమాలదు, ఐదో సూత్రంలో మాత్రం శేషాస్త. ఓకే, ఉదాహరణ తీసుకుందాం. మనహ ప్లస్ చాంచల్యము, విసర్గకు షా వచ్చింది, చచ్చాలు అన్నప్పుడు షే రావాలి. ఓకే, మనహ చాంచల్యం. నెక్స్ట్ ధనుహు ప్లస్ టంకారము, ధనుష్టంకారము అంటే టా వచ్చింది కాబట్టి షా రావాలి. మనహ ప్లస్ తత్వము, మనస్తత్వము, మనహ ప్లస్ తాపము, మనస్తాపము, అరిహి ప్లస్ చంద్రుడు, అరిశ్చంద్రుడు అంటే చచ్చాలు వచ్చినప్పుడేమో శకారము, టట్టాలు వచ్చినప్పుడేమో శకారము, తత్తాలు వచ్చినప్పుడేమో సకారము. ఓకేనా, రైట్. ఇది మనకు ఉన్నటువంటి అంటే ఉదాహరణలు, విసర్గ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు. మొత్తం 5 సూత్రాలు. అంటే విసర్గ వచ్చినప్పుడు సంధిలో కలిగేటువంటి మార్పుల గురించి తెలుసుకున్నాము, ఉదాహరణలు కూడా తెలుసుకున్నాము. ఓకే, నెక్స్ట్